హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉలవ కట్టు చేస్తున్నానండి. మేము ఉలవ కట్టు అంటాము, మీరు ఉలవచారు అనొచ్చు. అది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, పోపులకు సంబంధించినవన్నీ అండి. జీలకర్ర, ఆవాలు అన్నీని. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టానండి, పెనం పెట్టాను. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కితే అప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలు కట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు, పోపులన్నీ వేస్తున్నానండి. పోపులన్నీ వేసి వేయిస్తున్నాను. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తానండి. మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం వేగాలి అవి కూడా. అగో వేసాను, అవి వేగేయండి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నాం కానీ, చింతపండు నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి. పులుసు పీసుకొని ఇప్పుడు కొద్ది పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేద్దాం. కలిపేసిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేద్దాం. కొద్ది పసుపు, కొంచెం ఉప్పు సరిపడినంత అండి. ఎవరికి ఎంత సరిపోద్దా అన్నది చూసుకుని తెలిసిపోద్ది కదండి. మనం రోజు వండుకుంటాం కదా. దానికి కారం అంటే నేను చెంచా చెప్పాను అనుకోండి, నేను క్వాంటిటీ నాకు సరిపడినట్టు కొంచెమే కదా, కొందరు ఎక్కువ వండుకుంటారు, కొందరు అందుకని నేను సరిపడినంత అని చెప్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కనుక కారం కొంచెం వేసానండి. ఇప్పుడు చింతపండు పులుసు పిసికి ఉంచుకున్నానండి, ఆ పులుసు వేసేస్తాను. నిమ్మకాయ ఎంత చింతపండు అండి, పులుసు తీసి ఉంచుకున్నాను, ఆ పులుసు వేసేస్తున్నాను. ఈ పులుసు వేసిన తర్వాత అండి మరుగుతుంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఉలవలు ఉంటాయి కదండి, ఉలవ పిండి ఉంది. ఉలవలు ఇంట్లో ఉలవలేనండి, అవి పంట ఉలవలే. ఆ పిండినేమో 3 చెంచాలు తీసి ఒక బౌల్లోని నీళ్ళు వేసి కలుపుకోవాలండి. వాటర్ వేసి కొంచెం బాగా కలిపిసుకున్నాం అనుకోండి వాటర్తోని, అందులో ఉండకట్టదండి వేసేటప్పుడు. ఉలవపిండి బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని, ఉలవలు చాలా హెల్త్కి మంచిదండి. ఈ ఉలవ పిండి అన్నా, ఉలవలతో ఉలవ పప్పు తిన్నా, కిడ్నీలో రాళ్ళు, స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. పూర్వం వంటలు ఎవరండి ఇప్పుడు వండుతున్నారు? ఇప్పుడు వేసేద్దామండి, అది మరుగుతుంది, అందులో వేసేద్దాం. వేసానండి. బాగా కలిపిన తర్వాత చూద్దామండి. అవి పల్చగా కావాల్సిన వాళ్ళకి, కొద్దిగా చారులా కావాల్సిన వాళ్ళకి ఒక పావు గంట మరిగించుకుంటే చాలండి. లేదు కొంచెం థిక్నెస్ కావాలంటే కొంచెం పిండి కలుపుకొని, కొద్దిగా చిక్క కావాలంటే మరొక చెంచా పిండి కలుపుకొని వేసుకొని కలిపేసుకోండి. బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి స్విచ్ ఆపేస్తాను. పొయ్యి ఆపేసి స్విచ్ దీనిలోనేమో ఓ బౌల్లోకి తీసుకుందామండి. బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నంలోని వేసుకొని తింటే భలే ఉంటుందండి. దీనిలోని ఉల్లిపాయ లేదంటే మజ్జిమిరపకాయ, అప్పడాలు ఏ వేసుకున్నా బాగుంటాయండి. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోని. సరేనండి, బాయ్ అందరికీ. చూడండి, మీరు కూడా రెడీ చేసి చూడండి, ట్రై చేసి చూడండి. బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా వచ్చిందండి టేస్ట్. బాయ్ అండి అందరికీ. ఇంకో ఐటెంతో మళ్ళీ కలుస్తాను. బాయ్.